నమస్తే, వెల్కమ్ టు విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిపిఐ 30 గంటల దీక్షను జయప్రదం చేయండి. పార్టీ శ్రేణులకు రామకృష్ణ పిలుపు. 27 నుంచి వైద్య సేవలు నిలిపివేస్తాం. ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అల్టిమేటం. అవి ప్రభుత్వ హత్యలే. సిపిఐ కార్యదర్శి నారాయణ. నిరుద్యోగుల కోసం సౌభాగ్య పథకం 11 అంశాలతో టీడీపీ జనసేన మినీ మేనిఫెస్టో. అమెరికాకు వెళ్లిన విద్యార్థుల్లో 26% భారతీయులే. అడవి పంది అనుకొని మనిషిని కాల్చివేత, 5 అరెస్ట్. తోమర్ కుమారుడిపైకి ఈడీని పంపుతారా? కేంద్రాన్ని నిలదీసిన రాహుల్. ఎర్ర చందనాన్ని పెంచి ఎగుమతి చేసుకోవచ్చు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్. యూపీలో యువతికి బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారం. అత్యంత సీనియర్ ఓటరు గంగాదేవి కన్నుమూత. బ్రిటన్ హోంమంత్రిపై వేటు. బంగ్లాలో రోడ్డెక్కిన వస్త్ర కార్మికులు, మూతపడ్డ 150 కర్మాగారాలు. ఎన్నికల బాండ్ల విరాళాల వివరాలు తెలపండి. రాజకీయ పార్టీలకు ఈసీ ఆదేశం. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న కృష్ణా జలాల పునః పంపిణీపై గెజిట్ నోటిఫికేషన్కు వ్యతిరేకంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులను పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఈ నెల 20-21 తేదీలలో సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే 30 గంటల నిరసన దీక్షను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. స్థానిక చుట్టుకుంటలోని చంద్రం బిల్డింగ్ నుంచి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని జూమ్ పద్ధతిలో సోమవారం నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అనంతరం రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు పరిస్థితులు దారుణంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 440 మండలాల్లో కరువు తాండవిస్తుంటే కేవలం 103 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం కరువుపై కేంద్రానికి నివేదిక పంపించలేదని, రాష్ట్రంలో పర్యటించి కరువును అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను ఆహ్వానించలేదని మండిపడ్డారు. ఆయకట్టు ప్రాంతాలలోనూ సాగునీరు లేక లక్షలాది ఎకరాలు బీడు భూములుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని రకాల రైతు రుణాలు మాఫీ చేసి ఆదుకోవాలని కోరారు. వలసల నివారణకు గ్రామీణ ఉపాధి హామీ పనులు తక్షణం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కరువుపై రాష్ట్ర మంత్రులు, వైసీపీ నాయకులు నోరెత్తకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. కృష్ణానది జలాల పునః పంపిణీపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని రామకృష్ణ తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఆరోగ్య నెట్వర్క్ ఆసుపత్రులు అల్టిమేటం జారీ చేశాయి. బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 27 నుంచి ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు నిలిపివేస్తామని తేల్చి చెప్పాయి. దాదాపు 1000 కోట్ల బకాయిలు 6 నెలలుగా చెల్లించలేదని ఆసుపత్రులు పేర్కొన్నాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆసుపత్రులు సోమవారం లేఖ రాశాయి. బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపాయి. నెట్వర్క్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద వెంటనే 3200 చికిత్సల ప్యాకేజీ ధరలు పెంచాలని కోరాయి. తమకు మొత్తం బకాయిలు చెల్లించకపోతే సేవలు నిలిపివేయడం మినహా మరో మార్గం లేదని లేఖలో యాజమాన్యాలు స్పష్టం చేశాయి. హైదరాబాద్ నాంపల్లిలోని బజార్ ఘాట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మరణాలు ప్రభుత్వ హత్యలేనని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ విమర్శించారు. అగ్ని ప్రమాదానికి కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా, కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ నరసింహ, ఎన్ బలమల్లేష్తో కూడిన సిపిఐ ప్రతినిధి బృందం అగ్ని ప్రమాదం సంభవించిన అమీన్ టవర్స్ అపార్ట్మెంట్ ను సోమవారం పరిశీలించింది. ఘటనా స్థలంలో బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని తెలిపారు. ముమ్మాటికి ప్రభుత్వం జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతోనే 9 మంది ప్రాణాలు కోల్పోయారని నారాయణ పేర్కొన్నారు. కుటుంబాలు నివసించే అపార్ట్మెంట్లో అనుమతి లేకుండా గోదాం ఏర్పాటు చేసి వందల కొద్దీ కెమికల్ డ్రమ్ములు నిల్వ పెడితే జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకోవడం దారుణమన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని నారాయణ డిమాండ్ చేశారు. సంక్షేమంతో కూడిన అభివృద్ధి లక్ష్యంగా టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ గతంలోని 6 అంశాలకు మరో 5 అంశాలను చేర్చి 11 ఉమ్మడి అంశాలతో కూడిన మినీ మేనిఫెస్టోను రూపొందించారు. ఎన్నికల సన్నద్ధతలో కీలక పాత్ర పోషించే మినీ మేనిఫెస్టోని సోమవారం 2 పార్టీలు సంయుక్తంగా ప్రకటించాయి. మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన 6 పథకాలకు తోడు జనసేన సూచించిన 5 పథకాలను మినీ మేనిఫెస్టోలో చేర్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మేనిఫెస్టో కమిటీ భేటీ అయింది. అనంతరం యనమల ముత్తా శశిధర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. సమాజంలో అసమానతలు తొలగించే ఉద్దేశంతోనే మినీ మేనిఫెస్టో ప్రకటిస్తున్నామని నాయకులు చెప్పారు. ఆర్థిక వ్యవస్థ బాగుపడాలని, రైతులకు మేలు జరగాలని, అన్ని రంగాల్లో ప్రజలు మహాశక్తివంతులవ్వాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహాశక్తి పథకం ద్వారా తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని, ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి నెలకు 1,500, దీపం పేరుతో ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, యువగళం ద్వారా 20 లక్షల మంది యువతకు ఉపాధి, నిరుద్యోగులకు యువగళం నిధి నుంచి నెలకు 3,000 నిరుద్యోగ భృతి, సౌభాగ్య పథకం ద్వారా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో 20% గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ అందజేస్తామని, అన్నదాత పథకం ద్వారా కౌలుదారుల సహా ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం, ఆక్వా రైతులకు ప్రోత్సాహం, హార్టికల్చర్ సాగుకు రాయితీలు, పాడి రైతులకు నేరుగా ప్రోత్సాహకాలు, ఇంటింటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికి రక్షిత తాగునీటి కుళాయి కనెక్షన్, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని యనమల శశిధర్ వివరించారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 2022-23 విద్యా సంవత్సరంలో 35% పైగా పెరిగింది. మునుపెన్నడూ లేని రీతిలో 2,68,923 మంది విద్యార్థులు మన దేశం నుంచి అమెరికాకు వెళ్లారని, అన్ని దేశాల నుంచి వచ్చిన రమారమి 10 లక్షల మందిలో మనవాళ్లే 26% ఉన్నారని ఓపెన్ డోర్స్ నివేదిక వెల్లడించింది. కరోనా మహమ్మారి మునుపటి స్థితికి విదేశీ విద్యార్థుల తాకిడి చేరుకున్నట్లు తెలిపింది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరుతున్న విదేశీ విద్యార్థుల్లో చైనాది అగ్రస్థానం. 2022-23లో ఆ దేశం నుంచి 2.90 లక్షల మంది వెళ్లారు. తర్వాత స్థానం భారత్ది. ఈ 2 దేశాల నుంచే 53% మంది ఉంటున్నారు. అంతర్జాతీయంగా గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 2009-10 తర్వాత తొలిసారిగా చైనాను భారత్ అధిగమించిందని నివేదిక తెలిపింది. భారతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 63% పెరిగి 1,65,936కి చేరుకున్నారు. భారత్ నుంచి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. చైనా నుంచి గత 3 ఏళ్లుగా కొంత తగ్గుతోంది. ఈ రెండింటి తర్వాత దక్షిణ కొరియా, కెనడా, వియత్నాం, తైవాన్, నైజీరియా ఉంటున్నాయి. అడవి పందిగా భావించి మనిషిని చంపిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కొత్త అడ్డతీగ గ్రామ సమీపంలో ఇటీవల చోటు చేసుకుంది. అనంతగిరి మండలం గుమ్మ గ్రామానికి చెందిన అర్జున్ అడ్డతీగ వద్ద గల అనాథాశ్రమంలో వాచ్మెన్ గా పనిచేస్తూ భార్య కాంతం, కుమార్తెతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. పుట్టగొడుగుల కోసం అర్జున్ గురువారం మధ్యాహ్నం జిందాల్ ప్రాంతంలో గుబురుగా ఉన్న డొంకల్లో వెతుకుతున్నాడు. ఆ సమయంలో గ్రామస్తులు 5గురు 3 నాటు తుపాకులతో అడవి పందిని వేటాడే ప్రయత్నంలో గుబురు డొంకల్లో ఏదో కదులుతుందని, దానిని అడవి పందిగా భావించి కాల్పులు జరిపారు. అయితే అక్కడ మనిషి అరవడం గమనించి విషయాన్ని మృతుడు భార్యకి తెలియచేసి భయంతో పరారయ్యారు. అర్జున్ను కొన ఊపిరితో ఎస్కోట సామాజిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సవర్ల సోములు, ఒంటి దాలిబాబు, పాంగి వీరన్న, సవర్ల రాము, సిరగం అంగురయ్య ఈ ఘాతకానికి పాల్పడినట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వాళ్లపై కేసు నమోదు చేశామని, వారి వద్ద నుంచి 3 నాటు తుపాకులు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఇన్ఛార్జి సిఐ చంద్రశేఖర్ తెలిపారు. రైతులు, పేదలు, కార్మికుల నుంచి డబ్బు దోచుకుంటున్న కేంద్ర మంత్రి తనయుడి వీడియోను కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సోమవారం బహిర్గతం చేశారు. దీనిపై దర్యాప్తు చేయడానికి ఈడీ, సిబిఐ, ఐటీలను పంపే దమ్ము నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఉందా అని రాహుల్ సవాల్ చేశారు. మధ్యప్రదేశ్లోని నీముచ్ హర్దాలో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం 50% కమిషన్లు గుంజుకుంటుందని రాహుల్ విమర్శించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ దేశంలో అవినీతికి రాజధానిగా మారిందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఎలాంటి దాపరికం, భయం లేకుండా బహిరంగంగా వీడియో కాల్ మాట్లాడుతున్న కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తనయుడి వీడియో వైరల్ అవుతోందని, దీనిని మీరు చూశారా లేదా అని ప్రధాని మోదీని సూటిగా ప్రశ్నించారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీశారు. ఈడీ, సిబిఐ, ఈటీ శాఖలు ఏమైనా చర్యలు తీసుకున్నాయని అడిగారు.
ఇది నకిలీ వీడియో అని కేంద్ర మంత్రి తనయుడు చెబుతున్నారని, ఈ కేసుకు సంబంధించి గుర్తు తెలియని అమాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని రాహుల్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా పండే ఎర్రచందనాన్ని సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష నుంచి తొలగించినట్లు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు. 2004 నుంచి భారత్లో లభ్యమయ్యే ఎర్రచందనం రివ్యూ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రేడ్ ప్రాసెస్ కింద ఉందని, ఇప్పుడు ఆ నిబంధన నుంచి తొలగించడం వల్ల రైతులకు ఎర్రచందనం సాగుకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. నవంబర్ 6 నుంచి 10 వరకు స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫౌనా స్థాయి సంఘ సమావేశంలో ఎర్రచందనంపై ఉన్న ఆంక్షలు తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. దీంతో ఇప్పటి నుంచి రైతులు ఎర్రచందనాన్ని పండించి ఎగుమతి చేయడానికి వీలు పడుతుందన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఆగ్రాలో ఒక యువతిపై 4 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 5 వ్యక్తులను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఆగ్రాలోని ఒక హోటల్లో పనిచేస్తున్న 25 ఏళ్ల యువతిపై గత శనివారం 4 వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆగ్రా సదర్ ఎస్పీ అర్చనా సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ఒక మహిళపై అత్యాచారం దాడి జరిగినట్లు శనివారం రాత్రి తాజ్గంజ్ పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వారు వెంటనే అక్కడికి చేరుకొని బాధితురాలిని రక్షించారు. నిందితులు తమకు సంబంధించిన ఓ అభ్యంతరకరమైన వీడియోను రూపొందించారని, దాని ద్వారా తనను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు బాధిత యువతి పోలీసులకు తెలిపారు. బలవంతంగా తనకు మద్యం తాగించారని, గాజు సీసాతో బలంగా తలపై కొట్టారని పోలీసుల ముందు వాపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ఒక మహిళ సహా మొత్తం 5 అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితులంతా ఆగ్రాకు చెందిన వారేనని తెలిపారు. వారిపై అత్యాచారం సహా అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి ఈ కేసులో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆగ్రా సదర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అర్చనా సింగ్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లో అత్యంత సీనియర్ ఓటరు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అత్త అయిన గంగాదేవి సోమవారం కులులోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆమె వయసు 104 ఏళ్లు. 2022 హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేవిని ఎన్నికల సంఘం అత్యంత సీనియర్ ఓటరుగా సత్కరించింది. ఆమె సోమవారం ఉదయం 7 గంటలకు మరణించారు. గంగాదేవి మృతదేహాన్ని బిలాస్పూర్ జిల్లాలోని ఓహార్లోని శీతల ఆలయంలో ప్రజలు నివాళులర్పించేందుకు ఉంచి మధ్యాహ్నం 3 గంటలకు ఓహార్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించినట్లు బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ కరణ్ సందా పీటీఐకి తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జైరామ్ ఠాకూర్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ బిందాల్, మాజీ ముఖ్యమంత్రులు శాంతకుమార్, పీకే ధుమాల్, జాతీయ ఉపాధ్యక్షుడు సౌదన్ సింగ్, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అవినాష్ రాయ్ ఖన్నా, సహ ఇన్ఛార్జ్ సంజయ్ టాండన్, సహచరులతో సహా అనేక మంది బీజేపీ నాయకులు, శాసనసభ్యులు సంతాపం తెలిపారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ చేపట్టారు. ఇందులో భాగంగా ఆ దేశ హోంశాఖ మంత్రి, భారత సంతతి నాయకురాలు సుయల్లా బ్రేవర్మన్ ను తొలగించారు. కొత్త హోంమంత్రిగా జేమ్స్ క్లెర్లీని నియమించారు. మరోవైపు విదేశాంగ మంత్రిగా మాజీ ప్రధాని డేవిడ్ కామరూన్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత బ్రిటన్లో పాలస్తీనా మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో లండన్లో గత నెలలో జరిగిన భారీ నిరసన ర్యాలీని సుయల్లా ఖండించారు. ఆ ర్యాలీని విద్వేష కవాతుగా అభివర్ణించారు. పోలీసుల తీరుపై సుయల్లా వైఖరికి సంబంధించిన వ్యాసాలను ఓ అంతర్జాతీయ పత్రిక ప్రచురించింది. అప్పటి నుంచి ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలని సునాక్పై ఒత్తిడి పెరిగింది. దీంతో సోమవారం ఆమెకు సునాక్ ఉద్వాసన పలికినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. సునాక్ మంత్రివర్గంలో సుయల్లా బ్రేవర్మన్ సీనియర్ మంత్రి. గతంలో మాజీ ప్రధాని లిజ్ ట్రస్ మంత్రివర్గంలో కూడా ఆమె పనిచేశారు. అప్పట్లో లిజ్ ట్రస్ ప్రభుత్వం గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటోందని విమర్శలు చేశారు. అదే సమయంలో వలసల అంశంపై అధికారిక పత్రాలకు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించినందుకు బాధ్యత వహిస్తూ ఆమె తన పదవికి రాజీనామా చేశారు. బంగ్లాదేశ్లోని వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు గత 2 వారాలుగా ఆందోళన చేస్తున్నారు. దీంతో అక్కడ 150 వరకు వస్త్ర తయారీ కర్మాగారాలు మూతపడ్డాయి. వస్త్ర పరిశ్రమలో పనిచేస్తే సుమారు 40 లక్షల మంది కార్మికులు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. దాంతో అక్కడ హింసాత్మక వాతావరణం నెలకొంది. ఫలితంగా నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన తీవ్ర ఘర్షణల వల్ల 3 కార్మికులు మరణించినట్లు సమాచారం. నిరసనకు దిగిన 11,000 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దాంతో దేశంలోని 150 వస్త్ర తయారీ కర్మాగారాలు నిరవధికంగా మూసివేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో వస్త్ర పరిశ్రమ అత్యంత కీలకం. దేశం మొత్తం ఎగుమతుల్లో 84% వాటాను కలిగి ఉంది.
కరోనా సమయంలో దుస్తులకు డిమాండ్ మందగించింది. దానివల్ల దేశంలో 2020లో దాదాపు 17% మేర వస్త్ర ఎగుమతులు తగ్గాయి. ముడి చమురు ధరలు పెరగడంతో బంగ్లాదేశ్ ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సవాళ్లతో పాటు ప్రధానంగా అక్కడి కార్మికులకు అరకొర జీతాలిచ్చి సరిపెడుతున్నారు. నెలకు కనీస వేతనం కింద 12,500 టాకాలు మాత్రమే చెల్లిస్తున్నారు. అయితే దాన్ని 23,000 టాకాలకు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పథకం ద్వారా అందుతున్న విరాళాల వివరాలను తెలపాలని రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఈ నెల 2న వెలువరించిన ఉత్తర్వులను అనుసరించి దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఈసీ లేఖలు పంపించింది. దాతల వివరాలు, ఒక్కో బాండ్ ద్వారా వచ్చిన విరాళం మొత్తం, బ్యాంకు ఖాతాలో జమ అయిన మొత్తం తదితర వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నెల 15వ తేదీ సాయంత్రంలోగా సీల్డ్ కవర్లు తమకు చేరాలంటూ గడువు విధించింది. ఎన్నికల బాండ్ల ద్వారా అధికారంలో ఉన్న పార్టీలకే అధిక మొత్తంలో విరాళాలు అందుతున్నాయని, పథకం అమలులో పారదర్శకత లోపించిందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇటీవల ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.